వెల్కమ్ టు కేపీఐఎస్. మై నేమ్ ఈజ్ మణికంఠ. నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే గిగ్ ఎకానమీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది అటు మనకు ఎస్ఏ పర్స్పెక్టివ్లోను అదేవిధంగా ఎకానమీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, రైట్? ఆ విధంగా చూసుకుంటే గిగ్ ఎకానమీని మనం ఏ విధంగా చదువుకుంటామంటే, అసలు గిగ్ ఎకానమీ, ఈ గిగ్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, అదేవిధంగా ప్రస్తుతం ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన డేటా ఫ్యాక్ట్స్ అనేవి చూస్తాం. ఇది మాత్రమే కాకుండా ఈ గిగ్ ఎకానమీ ఏదైతే ఉందో అది ఇటీవల కాలంలో గ్రోత్ అవుతుంది, దానికి సంబంధించిన కీ డ్రైవర్స్ ఏంటి, ఇది మాత్రమే కాకుండా మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఎంప్లాయర్స్ ఎందుకు ఈ గిగ్ ఎకానమీని ప్రిఫర్ చేస్తున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించి సిగ్నిఫికెన్స్ చాలా వరకు ఉన్నప్పటికీ కూడా అనేక సమస్యలతో ఈ గిగ్ ఎకానమీ అనేది సతమతం అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏంటి, సో లాస్ట్గా కాన్సిక్వెన్సెస్ అదేవిధంగా ఎఫెక్ట్స్, ఏ విధమైనటువంటి ప్రభావము పరిణామాలు ఎదురవుతున్నాయి, రైట్? ఇది మాత్రమే కాకుండా ఈ సవాళ్ళకి ప్రభావానికి అనుగుణంగా ఏ విధమైనటువంటి మార్గాలను అనుసరించడం వల్ల ఈ గిగ్ ఎకానమీని మరింత అభివృద్ధి చేయవచ్చు అనే అంశాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాం, రైట్? ఇకపోతే మెయిన్గా అసలు గిగ్ ఎకానమీ అంటే ఏంటి, సో వాట్ ఈజ్ గిగ్ ఎకానమీ? గిగ్ ఎకానమీ అంటే ఇది ఒక కాంట్రాక్ట్ బేస్డ్గా ఉంటుంది, ఒక కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటుంది, అదేవిధంగా టెంపరీగా తాత్కాలికంగా మాత్రమే ఉద్యోగాలు అనేవి కల్పించడం జరుగుతుంది. సో మోస్ట్లీ పార్ట్ టైమ్గా ఉంటాయి, అదేవిధంగా వర్క్ అనేది కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ప్రాపర్గా ఈ టైం నుంచి ఈ టైం వరకు చేయాలనే నిబంధన అంటూ ఈ వ్యవస్థలో ఉండదు. ఇది మాత్రమే కాకుండా ఫ్రీలాన్సెస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం నార్మల్గా ఈ ట్రెడిషనల్ అప్రోచ్లో ఎంప్లాయర్ మధ్య రిలేషన్ అనేది ఉంటుంది. అయితే ఈ గిగ్ ఎకానమీలో ఇటువంటి రిలేషన్ అనేది ఎక్కడా కనిపించదు. సో ఇది మాత్రమే కాకుండా ఎక్కడైతే టెంపరీగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఫిక్స్డ్ శాలరీస్ అనేవి ఉండవు. సో మెయిన్గా కొన్ని టాస్క్స్ ఇస్తారు, ఆ టాస్క్స్ని కంప్లీట్ చేస్తే దానికి రిలేటెడ్గా ఇక్కడ చార్జ్ చేయడమే జరుగుతుంది, కానీ ఫిక్స్డ్గా శాలరీస్ అంటూ ఈ గిగ్ ఎకానమీలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా అవ్వచ్చు, ఊబర్, జొమాటో, స్విగ్గీ, ఇవన్నీ కూడా గిగ్ ఎకానమీలోనే వస్తాయి. సో ఈ విధంగా ఈ గిగ్ ఎకానమీలో వర్కర్స్ని రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్లాట్ఫామ్ వర్కర్స్, అదేవిధంగా నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్గా మనం డివైడ్ చేయొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరికైతే ప్రాపర్గా ఒక ప్లాట్ఫామ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి చూడండి, ఆ ప్లాట్ఫామ్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని ప్లాట్ఫామ్ వర్కర్స్గా గుర్తించడం జరుగుతుంది. అయితే ఈ నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ప్రాపర్గా ఇటువంటి ఫెసిలిటీస్ ఏవీ లేకుండా వాళ్ళకి వర్క్ అనేది కల్పించడం జరుగుతుంది, వాళ్ళని నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్గా మనం పిలుచుకుంటాం. సో ఈ విధంగా గిగ్ ఎకానమీ అనేది ఉంటుంది. అందులో గిగ్ వర్కర్స్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పనిచేస్తారు, ఇటువంటి అన్ని అంశాలను మనం ఈ విధంగా చదువుకోవచ్చు, రైట్? ఇకపోతే దీనికి సంబంధించి ప్రస్తుతం ట్రెండ్ అనేది ఏ విధంగా ఉందంటే, ఇటీవల కాలంలో ఆఫ్టర్ కోవిడ్-19 తర్వాత ఈ గిగ్ ఎకానమీలో ముఖ్యంగా డిజిటల్ గిగ్ ఎకానమీ అనేది పెరిగింది. ఇది మాత్రమే కాకుండా మోస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ బేస్డ్ సర్వీసెస్, రవాణాకు సంబంధించినటువంటి సర్వీసెస్, సేవలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శాతం కూడా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా అవ్వచ్చు, ఊబర్ అవ్వచ్చు, ఇటువంటి సౌకర్యాలు అనేవి ఎక్కువగా కల్పించడం జరుగుతుంది మేజర్గా. ఇది మాత్రమే కాకుండా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ యొక్క వినియోగం ఎక్కువ అవ్వటం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఉద్యోగాలు కూడా ఎక్కువగా అయ్యాయి. దాదాపు ప్రస్తుతం 2021-22 వరకు ప్రస్తుతానికి గిగ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారంటే 77 లక్షల మంది ఉన్నారు. సో ఈ విధంగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల ఉద్యోగాల కల్పన, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది అవుతుంది. ఇది మాత్రమే కాకుండా వాళ్ళకి ఈజీగా ఉద్యోగాలు కూడా అందుతున్నాయి. సో ఈజీలీ గెట్ జాబ్స్ అనేది కూడా ఈ వ్యవస్థ వల్ల అందుతుంది. సో ఈ విధంగా ప్రజెంట్ ట్రెండ్ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇన్ కేస్ నార్మల్గా ట్రెడిషనల్ వ్యవస్థలో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఈ మిడిల్ మ్యాన్ ఎక్స్ప్లోయిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే వ్యవస్థ వచ్చిందో అక్కడ మిడిల్ మ్యాన్ అబ్సెన్స్ ఉండటం వల్ల ఇక్కడ ఎక్స్ప్లోయిటేషన్కి స్కోప్ అనేది తక్కువగా ఉంది. సో ఈ విధంగా ప్రజెంట్ ట్రెండ్ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఈ గిగ్ ఎకానమీ రిలేటెడ్గా చూసుకుంటే స్టార్టప్స్ కూడా చాలా వరకు రైజ్ అవుతున్నాయి. సో అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అంకుర సంస్థల యొక్క
ఇది కూడా ఎక్కువగా ఉంది. ఇది మాత్రమే కాకుండా గిగ్ ఎకానమీలో లెస్ స్కిల్డ్ నుంచి మోర్ స్కిల్డ్ జాబ్స్ అనేవి ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే దీనికి సంబంధించిన డేటా హై స్కిల్డ్ వర్కర్స్ అయితే 22% వరకు ఉన్నారు, మీడియం స్కిల్డ్ అయితే 47% వరకు ఉన్నారు, లో స్కిల్డ్ అయితే 33% వరకు ఉన్నారు. సో ఈ విధంగా మనం డేటాను అవ్వచ్చు ఈ అంశాలను కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేటా అయితే నీతి ఆయోగ్ 22 or 23లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో మేజర్గా ఇండియా గిగ్ ఫోర్స్ ఏదైతే ఉందో ప్రస్తుతం 77 లక్షల మంది ఉన్నారని చెప్పింది. అయితే ఇది 2029-30కి 2.35 కోట్లకు పెరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ 77 లక్షలు ఉన్న గిగ్ ఫోర్స్ అనేది 2029-30కి 2.35 క్రోర్కి పెరుగుతుందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా అసోచామ్ రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ గిగ్ సెక్టర్ అనేది 2024కి $455 బిలియన్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఫ్లెక్సీ స్టాఫింగ్లో ఇండియా అనేది 5th లార్జెస్ట్గా ఉంది. సో ఫస్ట్ USA, చైనా, బ్రెజిల్, బ్రిటన్, ఆ తర్వాత ఇండియా ఫ్లెక్సీ స్టాఫింగ్లో 5th పొజిషన్లో ఉండడం జరిగింది. సో ఈ విధంగా డేటాని మనం కోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే గిగ్ ఫోర్స్ అనేది ప్రజెంట్ 77 lakhs నుంచి 2.35 క్రోర్కి గిగ్ ఫోర్స్ అనేది పెరుగుతుందని చెప్పారు. అసోచామ్ రిపోర్ట్ ప్రకారం 2024కి $455 బిలియన్ ఈ గిగ్ సెక్టర్ అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అదేవిధంగా ఫ్లెక్సీ స్టాఫింగ్లో అయితే ఇండియా 5th పొజిషన్లో ఉందనేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా చూసుకున్నాక ఈ గిగ్ ఎకానమీకి సంబంధించిన కీ డ్రైవర్స్ ఏంటి అనే అంశాన్ని పరిశీలిస్తే సో ఫస్ట్ అన్కన్వెన్షనల్ వర్క్ అప్రోచ్ బై మిలీనియల్స్. సో ప్రస్తుతం ఈ మిలీనియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు అవ్వచ్చు, 1995 తర్వాత పుట్టిన వాళ్ళు మోస్ట్లీ ఈ అన్కన్వెన్షనల్ వర్క్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించడం జరుగుతుంది. ఎందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారంటే వాళ్ళకి మేజర్గా ఈ ఫుల్ టైం జాబ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద నెగిటివ్ పర్సెప్షన్ అనేది ఎక్కువగా ఉంది. ఇది మాత్రమే కాకుండా వాళ్ళు ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీకి అలవాటు పడటం, సో వాళ్ళకి నచ్చినప్పుడు పని చేయాలనే సంస్కృతి వీళ్ళలో ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా ఫ్లెక్సిబిలిటీగా ఉన్నటువంటి వర్క్స్నే వాళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ గిగ్ ఎకానమీకి సంబంధించి ప్రాపర్గా డిగ్రీ అనేవి కూడా అవసరం లేదు. సో ఈ విధంగా మిలీనియల్స్ ఈ వర్క్ అప్రోచ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఈ గిగ్ ఎకానమీకి సంబంధించి అంకుర సంస్థలు కూడా పెరుగుతున్నాయి, స్టార్టప్స్ కూడా ఎక్కువగా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, ఇవన్నీ కూడా స్టార్టప్స్ కానీ ఇటీవల కాలంలో బాగా రైజ్ అయ్యాయి. సో దీనివల్ల ఎందుకు స్టార్టప్స్ కూడా ఈ గిగ్ ఎకానమీని ఎంచుకుంటున్నాయంటే మేజర్గా ఫుల్ టైం మెంబర్స్ అనేది అవసరం లేదు. సో ఎప్పుడైతే ఫుల్ టైం మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఫిక్స్డ్ శాలరీస్ అనేవి ఇవ్వాలి. ఈ స్టార్టప్స్ అంత ఫిక్స్డ్ శాలరీస్ని భరించే స్తోమతలో ఉండవు కాబట్టి ఈ వ్యవస్థను వీళ్ళు కూడా ఎంచుకోవడం జరుగుతుంది. ఇకపోతే COVID-19 ఇంపాక్ట్ తర్వాత చాలా వరకు భారత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుదుటపడింది, డౌన్ అయింది. అయితే ఈ కాంటెక్స్ట్లో చాలా వరకు ఉద్యోగాలు కూడా కోల్పోవడం జరిగింది. సో ఈ ఉద్యోగాలు కోల్పోవడం వల్ల వీళ్ళు ఆల్టర్నేటివ్గా ఈ గిగ్ ఎకానమీ, గిగ్ వర్కర్స్ని అనుసరించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఒక బిజినెస్ మోడల్గా కూడా ఇది మరింత అభివృద్ధి జరుగుతుంది. అట్ ది సేమ్ టైం MNCs కూడా కాంట్రాక్చువల్ బేసిస్గానే ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ పరంగా చూసుకుంటే గిగ్ ఎకానమీ అనేది పెరగడానికి మేజర్గా ఈ డ్రైవర్స్ అనేవి ఊతమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి మిలీనియల్స్ ఏమో వర్క్ అప్రోచ్ని వేరే విధంగా ఫాలో అవ్వడం, స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా ఎమర్జ్ అవ్వడం, అదేవిధంగా COVID-19 ఇంపాక్ట్ అవ్వచ్చు, బిజినెస్ మోడల్స్ అవ్వచ్చు, MNCs అనేవి వేరే ఆల్టర్నేటివ్ అప్రోచ్ని ఫాలో అవ్వటం వల్ల గిగ్ ఎకానమీ అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. అయితే ఈ గిగ్ ఎకానమీ కీ డ్రైవర్స్ చెప్పిన తర్వాత అసలు వర్కర్సు, ఎంప్లాయర్సు ఎందుకు దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారనే అంశం చూసుకుంటే సో వర్కర్స్ ఎక్కువగా ఎందుకు దీన్ని ప్రిఫర్ చేస్తున్నారంటే మేజర్గా దీంట్లో చాలా వరకు లాభాలు వచ్చే ఆస్కారం ఉంది. సో ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఒక పని చేసిన ఆల్టర్నేటివ్గా ఇంకొక పని కూడా చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్, సో మోస్ట్లీ ఫైనాన్షియల్ సెక్టర్లో చూసుకుంటే ఇటీవల కాలంలో COVID-19 తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఎక్కువగా అయ్యాయి. సో ఫ్రీలాన్సర్స్ జాబ్ కూడా ఎక్కువ అయ్యాయి. సో ఈ విధంగా ఉండటం వల్ల అది మహిళలకు కూడా చాలా వరకు బెనిఫిషియల్గా ఉంటుంది కాబట్టి మహిళలు కూడా ఈ గిగ్ ఎకానమీని ఆశ్రయించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ వ్యవస్థలో చాలా వరకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ విధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిప్రెషన్, లోన్లీనెస్ని
స్కోప్ అయితే ఈ గిగ్ ఎకానమీ అనేది కల్పిస్తుంది. సో ఇక్కడ మనం సైకలాజికల్గా కూడా సోషల్ పరంగా కూడా మనం గిగ్ ఎకానమీని చూడొచ్చు అనేది అర్థమవుతుంది. ఇది మాత్రమే కాకుండా వర్కింగ్ అవర్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల కూడా వర్కర్స్ దీన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైతే వస్తుందో దానివల్ల ట్రావెల్ కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి వర్కర్స్ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఒకటి ప్రాఫిటబుల్గా ఉండటం, సో ఆల్టర్నేటివ్గా ఇంకొక జాబ్ కూడా ఎంచుకోవడం, సో దీనివల్ల ఆదాయం కూడా పెరగడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా మహిళలకు కూడా చాలా వరకు బెనిఫిషియల్గా ఉండడం, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇది ఒక ఆల్టర్నేటివ్గా ఉంటుంది. సో ఇది మాత్రమే కాకుండా వర్కింగ్ అవర్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ట్రావెల్ కాస్ట్ తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యవస్థని వర్కర్స్ కూడా, శ్రామికులు కూడా ఎంచుకోవడం జరుగుతుంది. అయితే ఎంప్లాయర్స్ ఎందుకు ఎంచుకుంటున్నారంటే మేజర్గా ఎఫిషియన్సీ కోసం, సామర్థ్యం పెరగడం కోసం, అదేవిధంగా ఉత్పాదకత పెరగడానికి కోసం, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం, అదేవిధంగా ఇటీవల కాలంలో అంకురాలు పెరగడం వల్ల ఈ అంకుర సంస్థలు కూడా ఈ ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చే కంటే ఈ కాంట్రాక్చువల్ బేసిస్గా ఉద్యోగాలను కల్పించడం, దాని ద్వారా డబ్బులు ఇచ్చుకుంటే అది మనకు చాలా ప్రాఫిటబుల్గా ఉంటుందని స్టార్టప్స్ కూడా అనుకోవడం. అదేవిధంగా ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ఎకానమీ వస్తుందో అక్కడ వ్యవస్థాగత ఖర్చులు కూడా చాలా వరకు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎంప్లాయీస్ కూడా దీన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ గిగ్ ఎకానమీ అనేది చాలా వరకు సమస్యలు ఎదురవుతున్నాయి. సో ఏంటి ఆ సమస్యలు, ఏంటి ఆ సవాళ్ళు అనే అంశాన్ని మనం పరిశీలిస్తే ఇది మోస్ట్లీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అయినా మీరు ఫాలో అవ్వండి. సో ఈ గిగ్ ఎకానమీలో ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ వస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఛాలెంజెస్, వాళ్ళకి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ అంశాలను కూడా మనం పరిశీలించవచ్చు. అయితే ఇక్కడ మేజర్గా ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే నో లేబర్ ఎమాల్యుమెంట్స్. సో శ్రామికులకి ప్రాపర్గా పెన్షన్ సౌకర్యాలు కల్పించట్లేదు, అదేవిధంగా గ్రాట్యుటరీ సౌకర్యాలు కూడా కల్పించడం జరగట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే సామాజిక భద్రతను అందించడంలో ఈ గిగ్ ఎకానమీ అనేది అనేక సవాళ్ళకి ఎదురవుతుంది. సో మేజర్గా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి శ్రామికులకి అందివ్వడం జరగట్లేదు ఎక్కడ గిగ్ ఎకానమీలో. ఇది మాత్రమే కాకుండా అన్ఫెయిర్ టెర్మినేషన్. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రాపర్గా ఒక రీజన్ లేకుండా ఇక్కడ టెర్మినేషన్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ చాలా వరకు వేతనాలు అనేవి కూడా తక్కువగా ఉన్నాయి. సో ఈ మినిమం వేజెస్ యాక్ట్ ఇటువంటి అంశాలతో పోల్చుకుంటే ఈ గిగ్ ఎకానమీలో కొన్ని సందర్భాల్లో నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి సంబంధించి వేతనాలు కూడా చాలా వరకు తక్కువగా ఉన్నాయి. రైట్, ఇది మాత్రమే కాకుండా ఈవెన్ ప్లాట్ఫామ్ వర్కర్స్లో కూడా చాలా వరకు యూజర్ ఛార్జెస్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి కూడా వేతనాలు తక్కువగా వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మోస్ట్లీ ఈ గిగ్ ఎకానమీ అంతా కూడా అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యింది. సో ఈ విధంగా రూరల్ ఏరియాస్కి అంత యాక్సెసిబిలిటీ అనేది లేదు. ఇది మాత్రమే కాకుండా బార్గెనింగ్ పవర్ కూడా చాలా వరకు తక్కువగా ఉంది. సో అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి బార్గెనింగ్ పవర్ కూడా లేదు. ఎందుకంటే ఈ గిగ్ వర్కర్స్కి సంబంధించి ప్రాపర్గా ట్రేడ్ యూనియన్స్ కూడా లేకపోవటం వల్ల అక్కడ బార్గెనింగ్ పవర్ అనేది ఉండటం లేదు. ఇది మాత్రమే కాకుండా వాళ్ళకి ఇందాక చెప్పినట్టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లేవు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, సామాజిక సంక్షేమపరమైనటువంటి పథకాలు, కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇటు ఎంప్లాయర్స్ కూడా అందించడం లేదు. ఇది మాత్రమే కాకుండా ఇది ఒక అన్రెగ్యులేటెడ్గా ఉంది. సో ఈ విధంగా ఈ గిగ్ ఎకానమీ అనేది అనేక సమస్యలను ఎదుర్కొంటుందనేసి మనం చెప్పొచ్చు. అయితే ఈ సమస్యల తర్వాత ఏ విధమైనటువంటి ప్రభావం, ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అంటే ఈ గిగ్ ఎకానమీ వల్ల. సో మేజర్గా ఇందాక చెప్పినట్టే స్టేక్ హోల్డర్ అప్రోచ్ని మనం ఫాలో అయితే ఫస్ట్ కన్జ్యూమర్ పరంగా చూసుకుంటే కన్జ్యూమర్కి మోస్ట్లీ ఈ గిగ్ ఎకానమీ వల్ల ప్రొడక్ట్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు చాలా తక్కువ రేట్లకే వస్తాయి. అట్ ది సేమ్ టైం సర్వీసెస్ కూడా చాలా తొందరగా అందుతాయి. ట్రెడిషనల్ అప్రోచ్ కంటే ఈ గిగ్ ఎకానమీ పరంగా చూసుకుంటే చాలా వరకు సర్వీసెస్ తొందరగా అందుతాయి, ప్రొడక్ట్స్ చాలా చీప్గా అందుతాయి. అయితే ఇంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు క్వాలిటీ, నాణ్యత తగ్గే అవకాశం కూడా ఉందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే, పరిశ్రమల పరంగా చూసుకుంటే కొలోనైజేషన్ అయ్యే స్కోప్ ఉంది. అదేవిధంగా కార్పొరేట్ కన్సాలిడేషన్ అవ్వటం వల్ల లోకల్గా ఏవైతే చిన్న బిజినెసెస్ ఉన్నాయో వాటి మీద కూడా ఇంపాక్ట్ చూపించే స్కోప్ ఉంది. సో ఈ విధంగా ఎంఎస్ఎంఈ రంగం కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. సో ఈ వ్యవస్థలో కార్పొరేట్స్ కానీ వచ్చాయంటే ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈస్ అవ్వచ్చు, చిన్న బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే
ఫుడ్ సిస్టమ్ మీద ఆహారపరమైనటువంటి అంశాల్లో చూసుకుంటే ఫుడ్ సర్వీసెస్ వర్కర్స్కి కూడా చాలా వరకు లోవర్ పేస్ అనేవి ఉంటాయి. సో జొమాటో అవ్వచ్చు, స్విగ్గీలో చాలా వరకు వీళ్ళకి తక్కువ రేట్లే అందుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఫుడ్ సేఫ్టీ రిస్క్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ కొన్నిసార్లు మనం జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ చేసినప్పటికీ కూడా అందులో చాలా వరకు నాణ్యత తక్కువ ఉంటుంది. ఈ విధంగా సేఫ్టీ పరమైనటువంటి అంశాల్లో కూడా చాలా వరకు ప్రమాదం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఫుడ్ సిస్టమ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే, తర్వాత శ్రామికులకు సంబంధించినటువంటి అంశాలను చూసుకుంటే ఇందాక చెప్పినట్టే ఇక్కడ చాలా వరకు లో వేజెస్, వేతనాలు అనేవి తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఎంప్లాయీకి ప్రొటెక్షన్ కూడా ప్రాపర్గా అందివ్వటం లేదు జరుగుతుంది. సో ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే నీతి ఆయోగ్ ఇందాక రిపోర్ట్ చెప్పినట్టు ఆ రిపోర్ట్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పింది. ఒకటి యాక్సెసిబిలిటీ, ఇందాక చెప్పినట్టే అర్బన్కి ఉన్న యాక్సెసిబిలిటీ, రూరల్ ఏరియాస్లో ఈ వ్యవస్థ అందుబాటులో లేదని. అదేవిధంగా జాబు, ఇన్కమ్ సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంది. సో కొన్నిసార్లు ఈ ఉద్యోగాలు ఉంటాయి, కొన్నిసార్లే మంచిగా రెవెన్యూ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇన్కమ్ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ కూడా చాలా వరకు లేదని జరుగుతుంది. అదేవిధంగా స్కిల్స్ అనేవి మిస్మ్యాచ్డ్గా ఉన్నాయి. సో ఈ విధంగా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఈ ఛాలెంజెస్కి అనుగుణంగా అభిలషణీయ మార్గాలను సూచిస్తే చాలా వరకు ఈ గిగ్ ఎకానమీ అనేది ముందుకు వెళ్తుందని మనం చెప్పొచ్చు. సో ఒకటి, ఏదైతే మినిమం వేజెస్, వేతనాలు తక్కువగా అందిస్తున్నామని చెప్పారో అక్కడ ఖచ్చితంగా వేతనాల్ని మన లేబర్ కోడ్స్ ఏవైతే 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ ఆధారంగా ఇక్కడ వేజెస్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్తాం. ఇది మాత్రమే కాకుండా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, సామాజిక భద్రతాపరమైనటువంటి అంశాల్లో కూడా వీళ్ళకి తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. దీనికి రిలేటెడ్గా రాజస్థాన్లో గిగ్ ఎకానమీ, గిగ్ వర్కర్స్కి సంబంధించి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని కూడా అందించడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి అప్రోచ్ని అటు నేషనల్ పరంగాను ఇటు స్టేట్స్లో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పండి. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, వీళ్ళకి ప్రాపర్గా స్కిల్ డెవలప్మెంట్స్, నైపుణ్య అభివృద్ధిని కూడా అందించడం వల్ల ఇక్కడ వీళ్ళకి హై స్కిల్డ్ వర్కర్స్గా మారే స్కోప్ ఉంది. సో ఇక్కడ ఎవరైతే లో స్కిల్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మీడియం స్కిల్డ్ ఉన్న వాళ్ళు హై స్కిల్డ్గా కూడా మారడానికి స్కోప్ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి సృష్టించే విధంగా వాళ్ళు కూడా తయారవుతారు. సో ఈ విధంగా ఈ అంశాలను మనం సూచిస్తే అక్కడ ఖచ్చితంగా గిగ్ ఎకానమీ అనేది సరిగ్గా రన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం గిగ్ వర్కర్స్ కూడా ప్రాపర్గా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందడం వల్ల వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా మనం గిగ్ ఎకానమీ గురించి డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో అల్టిమేట్గా కంక్లూజన్ మనం వికసిత్ భారత్లో ఇంటర్లింక్ చేసుకొని రాయొచ్చు. ఎందుకంటే మనం అసోచామ్ రిపోర్ట్ అవ్వచ్చు, అదేవిధంగా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంటర్లింక్ చేసుకొని అయినా చెప్పచ్చు. సో నీతి ఆయోగ్ రిపోర్ట్లో 2029-30కి దాదాపు 2.35 crore జాబ్స్ అనేవి దీని ద్వారా క్రియేట్ అవుతాయని చెప్పారు. సో ఈ విధంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ని ఇంటర్లింక్ చేసుకొని చెప్పొచ్చు. సో అదేవిధంగా అసోచామ్ ఏదైతే $455 బిలియన్ 2024కి ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు. సో ఈ విధంగా గిగ్ ఎకానమీని ప్రాపర్గా డెవలప్ చేసామంటే 2047కి భారతదేశం అభివృద్ధి చెందడంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు కదా. సో ఈ విధంగా మనం కన్క్లూజన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అయ్యో మీ అందరికీ ఈ గిగ్ ఎకానమీ గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి రిలేటెడ్గా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాం. అట్ ది సేమ్ టైం మీకు ఇంకా ఏవైనా మంచి కంటెంట్తో రావాలన్నా కూడా ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చెప్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.